గుడ్ ఈవినింగ్. ఆల్. నేను ఈ వీడియో మళ్ళీ చాలా కాలం తర్వాత చేస్తున్నానండి. ఇప్పుడు గడిచినటువంటి మే నెలలో మనకి ఆంధ్రప్రదేశ్కి ఎలక్షన్ జరగడం, అందులో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి కలిసి మంచి సీట్లు సాధించి ఏపీలో గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగిందండి. సరే, మనం బైఫర్కేషన్ అయిన తర్వాత మనకు ఉండేటటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మూలంగా ఈ ల్యాక్ ఆఫ్ ఫండ్స్ అనే ఇష్యూ ప్రజెంట్ నడుస్తున్న మూలంగా గవర్నమెంట్ కొంచెం ఈ విషయంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి మాట వాస్తవం. పెన్షన్స్ అయితే బాగానే ఇస్తున్నారు, కానీ మిగిలినటువంటి విషయాలు వాళ్ళు ఏదైతే సూపర్ 6 అన్నారో ఆ సూపర్ 6 నెరవేర్చడానికి తన మునకలు అవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుందండి. ఎందుకంటే ఫండ్స్ సరిగ్గా లేవు. అలాగే పోలవరం ప్రాబ్లం అవుతుంది. తర్వాత ఎంతోమందికి ఎన్నో రకాలుగా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. అంటే ఎట్ వేరియస్ స్టేజెస్, ఎట్ వేరియస్ ఏజ్ గ్రూప్ పీపుల్కి ఇంత ఇస్తాం అంత ఇస్తాం అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగిందండి. మరి వాళ్ళు ఇప్పుడు ఖజానాలో డబ్బులు లేవంటున్నారు. అయితే దే వుడ్ హ్యావ్ నోన్ ఇట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ముందే తెలిసి ఉండాలి వాళ్ళకి ఆ విషయం. కానీ మరి ఎందుకు అలాగా ఇచ్చారో లేదా చేసేయగలమని అనుకున్నారో, మరి క్షేత్రస్థాయిలో వాళ్ళు ఏ విధమైనటువంటి పరిశీలన చేసి ఏ విధంగా గ్రౌండ్ వర్క్ చేసుకున్నారో ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంది వాళ్ళు ఇప్పుడు చెప్పే మాటలకి. అయితే ఇది విమర్శించడం కాదండి, వాళ్ళు ఏదో విధంగా ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చినటువంటి ఈ హామీలన్నింటినీ కూడా నెరవేర్చాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే ఇక్కడ పళ్ళ చెట్లకి రాళ్ళు దెబ్బలు తగులుతాయని అన్నట్టుగా పాపం మొన్న విజయవాడలో వరద రావటం, చాలామంది చనిపోవడం, నిరాశ్రయాలు అవ్వటం, వాళ్ళకి కావాల్సినటువంటి కాంపెన్సేషన్ ఇవ్వటం, అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారాన్నింటినీ కూడా అందించడం, ఇవన్నీ కూడా చేసుకుంటూ రావడం జరిగిందండి. ఇంకా కొన్ని చోట్ల ఎక్కడో ఇంకా కొన్ని అందాల్సింది ఉందని చెప్పేసి ఈ మరి సోషల్ మీడియాలోను, తర్వాత కొన్ని టీవీలో చూడడం అనేటటువంటి జరుగుతుందండి. సరే, ఆ ఇష్యూ అలా జరుగుతుండగా మనం ఆల్ ఆఫ్ ది సడన్ ఒక్క మాటగా ఈ తిరుపతి లడ్డు ఇష్యూ పైకి రావడం జరిగిందండి. మరి అసలు ఇప్పుడు ఇది నిజానికి టీటీడీ అనేటటువంటిది ఒక స్వయం ప్రతిపత్తి, అంటే సెల్ఫ్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి ఏదైనా జరిగినప్పుడు ల్యాబ్లో టెస్టులు చేసి వాటిని ఇఫ్ ఘీ ఈజ్ ఓకే ఇట్ విల్ బి అలౌడ్, అదర్వైజ్ ఇట్ విల్ బి రిజెక్టెడ్ అనేటటువంటి మాటని చెప్పడం జరిగింది. అయితే అలౌ చేసిన తర్వాత, వాళ్ళు టెస్ట్ చేసిన తర్వాత, అలౌ చేసి చాలా కాలం అవుతుంది, అలాగే టెస్ట్ చేసిన తర్వాత ఏదో తేడా ఉందని చెప్పి దాన్ని రిజెక్ట్ చేసామని చెప్తున్నారు. అది అప్పుడు ప్రత్యేకమైనటువంటి రిపోర్ట్ తీశారు. అయితే రీసెంట్గా ఒక గుజరాత్లో టెస్ట్ చేయించినటువంటి రిపోర్టు బయటికి రావడం అనేది జరిగిందండి. అందరూ చెప్పడం ఏంటంటే ఇది తెలుగుదేశం కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రమే దీన్ని రిలీజ్ చేశారని చెప్పేసి, దాని మీద కోడ్ల గురించి ఈ కోడ్ ఆ కోడ్ ఏదో వేరియేషన్ ఉందని చెప్పుకొస్తున్నారండి. ఎందుకంటే ఇవన్నీ కూడా మాత్రమే. అన్ని రకాలుగా ప్రజలు కన్ఫ్యూజన్లో ఉన్నారండి ఫస్ట్ ఈ విషయంలో. అయితే ఇక్కడ వైవి సుబ్బారెడ్డి గారు అప్పటి టీటీడీ చైర్మన్ చేశారు కాబట్టి ఆయన ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఇనిషియేటివ్ తీసుకుని ఎదురుకొచ్చి మాకు అలా చేయాల్సినటువంటి అవసరం ఉంది, మేము పిల్ల పెద్ద సైతంగా అందరం కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తాము, పాదాల మీద ప్రమాణం చేస్తాము, ఎవరైతే ఎలిగేషన్ క్రియేట్ చేశారో వాళ్ళు కూడా ప్రమాణం చేయాలని చెప్పేసి ఒక ఛాలెంజ్ ఒకటి విసరడం జరిగిందండి మరి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుటుంబానికి. మరి ఇంకా వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారో, ఇంకా స్పందించారో లేదో మనకేమీ తెలియదు. కొన్ని నిజాలు బయటకు వస్తాయి, కొన్ని బయటికి రావు. కాబట్టి కామన్ పీపుల్గా మనమే ఇబ్బంది పడేది. సో ఇక్కడ విషయం ఏంటంటే ఈ రిపోర్ట్ల ఆధారంగా, ఈ రిపోర్ట్లు జూలై నెలలో వచ్చినటువంటి రిపోర్ట్స్ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగిందండి. అందులో ఇంగ్రీడియంట్స్ అంటే చాలా తక్కువ రకమైనటువంటి ఇంగ్రీడియంట్స్ వాడుతారని చెప్పేసి, ఏదో భోజనాల విషయంలో తక్కువ. నెక్స్ట్ అడల్టరేషన్ అని చెప్పేసి కొత్త వర్డ్ అంటే కొన్ని ఉండకూడనటువంటి ప్రత్యేక, అంటే ఏదైతే ఉపయోగించకూడదో అటువంటి వాటిని కొన్ని కల్తీ జరుగుతుంది అని చెప్పేసి ఆ మాట వాడుతున్నారు. దానికి సంబంధించినటువంటి యానిమల్ ఫ్యాట్ ఇందులో కలిసింది అంటున్నారు. యాక్చువల్గా ఫస్ట్ 22 వాళ్ళు ఇచ్చినటువంటి ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం, అంటే 27వ తారీఖు జూలై నెలలో ఫైండ్ అవుట్ చేసిన ఇష్యూ ఏంటంటే అది వనస్పతి నెయ్యి కలిసింది అని మేము చూసాము, అది తెలిసింది రిపోర్టుల ద్వారా అని చెప్పేసి గౌరవనీయులు టీటీడీ శ్యామలరావు గారు చెప్పడం జరిగిందండి. అయితే తర్వాత వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం మళ్ళీ
మొన్న పబ్లిక్గా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ పక్ష సమావేశంలో అనౌన్స్ చేయడం. యాక్చువల్గా ఏం జరుగుతుందంటే ఒక శాఖ ఉన్నప్పుడు అంటే దేవాదాయ శాఖలో దానికి సంబంధించినటువంటి కమిషనరు ఒక ప్రిన్సిపల్ ప్రత్యేకంగా ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారండి. ఐఏఎస్ ఆఫీసరు పరిధిలో ఆ స్కోప్లో ఉండేటటువంటి నిర్ణయాల్ని వాళ్ళు తీసుకున్న తర్వాత దాన్ని గవర్నమెంట్కి తెలియచేయడం, చీఫ్ సెక్రటరీ ద్వారా చీఫ్ మినిస్టర్కి తెలియటం ఇలాంటివి జరుగుతాయండి. తర్వాత ఏం చేయాలనేది వాళ్ళు డెసిషన్ మేకింగ్ అనేది చేసి దాన్ని పబ్లిక్ చేయాలి. కానీ ఇది ఏమైందంటే కమ్యూనికేషన్ గ్యాప్ కింద ఉంది. అంటే మామూలుగా మనం ఇళ్లల్లో జరిగేటటువంటి ఇష్యూస్ ఎలా ఉంటాయి అంటే ఏ విధంగా అంటే ఒకళ్ళ మీద ఒకరికి కోపం వస్తే దాన్ని గబుక్కుని నోరు జారి అనేసేయటం. అంటే వీ షుడ్ థింక్ అబౌట్ బ్యాక్గ్రౌండ్ వాట్ హ్యాపెండ్ దేర్, బట్ ఇట్ వాజ్ నాట్ డన్ సో ఫార్. అది మాత్రం రాలేదండి. కానీ వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా అనేయడం జరిగింది. అన్న తర్వాత దానికి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఒక రకంగా ముందిచ్చి రెండో రకంగా శ్యామలరావు గారు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారని చెప్పి మనకి తెలుస్తోంది వచ్చేటటువంటి ఈ మీడియా ద్వారా. అయితే సోషల్ మీడియా కూడా అనేక రకాలుగా ఏ టీవీకి సంబంధించినటువంటి ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఆ పొలిటికల్ ఇష్యూస్కి సంబంధించినటువంటి నెగటివ్ పాజిటివ్స్ మాత్రమే బయట పెట్టడం అనేటటువంటి జరుగుతుంది. ఇలా జరుగుతుందండి. అయితే ఇప్పుడు దీనికి సరైనటువంటి మూలం కనిపెట్టాలి. రియల్లీ వాట్ హ్యాడ్ హ్యాపెండ్ దే ఇది ఉండాలి. తర్వాత ఏంటంటే ఆల్రెడీ ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కోర్టులో వేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు తాలూకా ఈ పార్టీ సభ్యులందరూ కూడా కోర్టుకు వెళ్ళడం అనేటటువంటి జరిగింది. అది కోర్టులో తేలాల్సి ఉండగా దాన్ని బుధవారానికి ఇప్పుడు వాయిదా వేశారని విన్నాము. కాబట్టి ఈ విషయాన్ని చాలా సత్వరం అంటే చాలా తొందరగా త్వరగా దాన్ని ఇచ్చేసి ప్రజలకి అంటే కామన్ పీపుల్కి ఉండేటటువంటి సస్పెన్స్ని మీరు బ్లాస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందండి. లేకపోతే ఏంటటువంటి పరిస్థితి అని చెప్పేసి చాలా మదన పడ్డం అనేటటువంటి జరుగుతుంది. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, బికాస్ వెంకటేశ్వర స్వామి బిలాంగ్స్ టు ఎంటైర్ ఎర్త్. మొత్తం భూమి మీద ఉండేటటువంటి అన్ని దేశాల్లోనూ కూడా వెంకటేశ్వర స్వామిని కొలిచేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఇందులో ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేటటువంటిది ప్రజలకే తెలియని పరిస్థితి క్రియేట్ చేసేసారు అందరూ కూడా. ఎందుకంటే సరైన సాక్ష్యాధారాలు ఉంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ప్రాబ్లం ఉంటే వాళ్ళు శిక్షార్హులు, లేదా ఇటు తెలుగుదేశం పార్టీ వాళ్ళ తరఫున ఎవరైనా ఉంటే వాళ్ళు శిక్షార్హులు అనేటటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చేయాలి తప్ప ఒకళ్ళనొకళ్ళు బురద జల్లుకుంటున్నారు. సో బురద జల్లుకోవడం అని మాట ఎందుకంటున్నానంటే దీనికి ఒక సొల్యూషన్ కావాలి ఇక్కడ ప్రత్యేకంగా. అగో ఆయన టైంలో జరిగిందని చంద్రబాబు నాయుడు గారు, మా టైంలో ఎలా ఎందుకు జరిగింది, మేము ఆల్రెడీ ఒకసారి 18 సార్లు రిజెక్ట్ చేసాం మా పరిపాలన ఉండగా, మీరు 15 సార్లు రిజెక్ట్ చేసాం, మేము 18 సార్లు రిజెక్ట్ చేసాం. ఎవరైనా తిరుమల యొక్క వైభవాన్ని తిరుమల యొక్క ప్రతిష్టని కాపాడడానికే చేస్తాం తప్ప దేవుడి విషయాన్ని అలా ఎందుకు చేస్తామని చెప్పేసి వీళ్ళు ఎవరి మటుకు వాళ్ళు స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుందండి. సో ఈ విషయాన్ని ఇంకా డ్రాగన్ చేయకుండా చాలా ఫాస్ట్గా దీనికి ఒక కంక్లూజన్ తీసుకొచ్చి ప్రజల మధ్య ఉండేటటువంటి ఈ సస్పెన్స్ని దాన్ని ఒక మాట అందరూ కూడా లిఫ్ట్ చేసేస్తే మళ్ళీ జనం అందరూ కూడా మామూలుగా ఉండనేటటువంటి జరుగుతుంది. అలాగే ఇది ఏమైందంటే ఇక్కడ సెంటిమెంట్ ప్రజల యొక్క సెంటిమెంట్ ఎలా ఉన్నా వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్ట మాత్రం కాస్త మచ్చ ఏర్పడినట్టుగా ఉంది. ఎందుకంటే మరి ఆయన లడ్డు తీసుకునేటటువంటి వాళ్ళు మనం తినచ్చా తినకూడదా ఇందులో ఏమైనా ఉందా? యాక్చువల్లీ వాళ్ళకి ఏమీ తెలియదు, ఉందో తెలియదు లేదో తెలియదు, రుచి తెలియదు, ఏమీ తెలియదు. కానీ ఎప్పుడైతే ఈ విషయం పైకి వచ్చిందో దీన్ని బట్టి అందరూ కూడా సస్పెన్స్లో ఉంటారు. ఎందుకంటే తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత మనం దీపారాధన చేసుకుని ఆ ప్రసాదాన్ని అందరికీ పెడతాం. అంటే డైరెక్ట్గా వెంకటేశ్వర స్వామి మనకి ప్రసాదం పంపించాడన్న ఫీలింగ్లో మనం ఉంటాం. కాబట్టి ఈ ప్రజల యొక్క ఈ మనోభావాల్ని కూడా కాపాడి రక్షించి వాటిని నిలబెట్టవలసినటువంటి బాధ్యత అన్ని పార్టీల మీద ఉంది. ఇది కేవలం పొలిటికల్ వెండటాగా మాత్రమే కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా దీన్ని ఫుల్ స్టాప్ పెట్టి అసలు ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఏ విధంగా టెస్ట్ చేస్తున్నారు, టెస్ట్ చేసేటటువంటి ఎక్విప్మెంట్ కరెక్ట్గా ఉందా లేదా, ఇది ఒక మాట చెక్ చేసుకొని చేస్తే దానికి ఒక సొల్యూషన్ అనేది ఏర్పడుతుంది. అంతే తప్ప ఇది ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద చల్లుకుంటే ఉపయోగం లేదండి. కాబట్టి ప్రజలందరూ కూడా నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మీరు కూడా సామరస్యంగా వాళ్ళ మీద ఏదైనటువంటి ఒత్తిడి తీసుకొస్తే వాళ్ళు కనీసం న్యాయపరంగానే వెళ్ళి దానికి ఒక సొల్యూషన్ తీసుకుని వస్తారు. లేదంటే ఇక్కడ పార్టీ సభ్యులు ఉంటారండి, పార్టీ కార్యకర్తలు ఉంటారు,
వాళ్ళు తెలుగుదేశం తరపున, వైఎస్ఆర్సీపీ తరపున మాట్లాడతారు తప్ప దీనికి సొల్యూషన్ అంటూ ఏమీ ఉండదండి. ఎవరైతే న్యూట్రల్గా ఉంటారో, అంటే మాలాగా మీలాగా కొంతమంది న్యూట్రల్గా ఉంటారు, ఏ పార్టీ జోలికి పోరు, ఏ పార్టీని కూడా నిందించడమే జరగదు. వాళ్ళు చేసేదల్లా ద మెయిన్ థింగ్ దే ఆర్ గోయింగ్ టు గివ్ అడ్వైస్ టు ద పొలిటికల్ పార్టీస్ ఓన్లీ. పొలిటికల్ పార్టీకి అడ్వైస్ ఇస్తారు. అఫ్కోర్స్ మనం పాలిటీషియన్స్కి అడ్వైస్ ఇచ్చే స్థాయిలో లేనప్పటికీ కూడా మన యొక్క ఒపీనియన్ మనం వాళ్ళకి చెప్తాం కాబట్టి దాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని మరిన్ని వీడియోలు మీరు కూడా చేసి దాన్ని వాళ్ళ యొక్క దృష్టికి చేరవేయాలని, అలాగే కోర్టులు సత్వరమే దీని మీద నిర్ణయం తీసుకోవాలని, దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా నమస్కారం అండి, కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. మీరు కామెంట్ చేయండి, నేను చెప్పిన మాటలు ఏమైనా ఉంటే నాకు అడ్వైస్ ఇవ్వండి, సరి చేసుకుంటాను. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోస్ని కంటిన్యూస్గా చూడమని మిమ్మల్ని అందరినీ కూడా కోరి ప్రార్థిస్తున్నానండి. థ్యాంక్ యూ.